నువ్వు ఈ విడాకుల మీద సంతకం పెట్టావు కృష్ణవేణి? సంతకం పెట్టాను. అసలు ఈ ప్రపంచంలో ప్రేమ అనేదే లేదు, ఒక్క తల్లి ప్రేమ తప్ప. నా ప్రేమ దక్కలేదు. నా ప్రేమ నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది స్నిగ్ధ, దూరంగా వెళ్ళిపోయింది. ఒక మగాడు పిచ్చోళ్లా ఏడుస్తుంటే అది నిజమైన ప్రేమ దక్కలేదని అది ఖచ్చితంగా ఇంకో అమ్మాయి అర్థం చేసుకోగలదు. మీకు పెళ్ళై మీ భార్యతో గొడవలు జరిగి దూరంగా ఉంటున్నారని నాకు తెలుసు. బట్ ఏ రోజు మిమ్మల్ని తన గురించి అడగలేదు. ఎందుకంటే బిజినెస్ పర్సన్స్ పర్సనల్ లైఫ్ చాలా స్ట్రెస్తో ఉంటుంది. వర్క్ మైండ్తో బిజీగా ఉంటారు. పర్సనల్ లైఫ్ చాలా వరకు మిస్ అవుతారు. అందుకే మీ పాస్ట్, మీ పర్సనల్ లైఫ్ గురించి నేను అడగలేదు. ఫ్యూచర్లో అడగను కూడా. కానీ ఒక్కటి మాత్రం నిజం, నిజమైన ప్రేమ ఎప్పుడూ మోసం చేయదు. మీరు మిస్ అయిపోయిన నిజమైన ప్రేమను నేను మీకు అందిస్తాను. ప్రామిస్. మనిద్దరిది నిజమైన ప్రేమ వంశీ. చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. The idea mobile you're trying to reach is currently switched off. వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందేంటి? అవుట్ హౌస్ లో ఉన్న కృష్ణవేణితో మాట్లాడడానికి వెళ్ళి ఇంతసేపా? ఊరు వెళుతున్నావని చెప్పి అప్పుడే వచ్చేశారేంటి? 2 రోజులు మీ పుట్టింట్లో ఉండకపోయారా? అత్తయ్య, అమ్మ హాస్పిటల్లో ఉంది. అయ్యో, ఏమైందమ్మా? అమ్మకి బ్రెయిన్ సర్జరీ జరిగింది అత్తయ్య. అదేంటమ్మా, కనీసం మాకు ఫోన్ కూడా చేసి చెప్పలేదు? అదే నేను అడిగాను డాడ్. సడన్గా జరిగిపోయింది అన్నారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా?
సర్జరీ అయిపోయింది మావయ్య. ఇప్పుడు కోలుకున్నారు. వియ్యంకులం కనీసం మాట మాత్రమైనా చెప్పలేదు. మీకైనా చెప్పారా లేదా? లేదత్తయ్యా, మాకు చెప్పలేదు. లండన్లో మేము డిస్టర్బ్ అవుతామని చెప్పలేదు. ఇంకా మ్యాటర్ వదిలేయండి. సరేనమ్మా, మీ అమ్మకు ఏ సాయం కావాలన్నా నువ్వన్నీ చూసుకో. డబ్బు ఎంత కావాలో తీసుకొని అన్నీ దగ్గరుండి చూసుకో, సరేనా? నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించొస్తాను. అలాగే అత్తయ్య. అరవింద్, నువ్వు దగ్గరుండి మీ అత్తయ్య గారి ఆరోగ్యం గురించి తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు చెప్తూ ఉండు. అలాగే మామ్. కృష్ణవేణి డైవోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టినట్టు వీళ్ళెవ్వరికీ చెప్పకూడదు. వంశీ గారు, అయ్యో ఓకే? యా, ఐఎమ్ ఓకే. సరే, మరి నేను వెళ్ళొస్తాను వంశీ గారు. గుడ్ నైట్. స్నిగ్ధ, థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ సే థ్యాంక్స్. నేను మీ లవర్ని. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇక్కడి దాకా వచ్చావు కదా స్నిగ్ధ, ఇంట్లోకి రావచ్చు కదా. ఓకే. నాన్న వంశీ, ఎక్కడికెళ్ళావురా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. స్నిగ్ధ, అసలేమైంది? ఆంటీ, వంశీ గారికి యాక్సిడెంట్ జరిగింది. బట్ నో ప్రాబ్లం. ఇట్స్ జస్ట్ స్మాల్ యాక్సిడెంట్ అంతే. వంశీ, ఏమైందిరా నీకు? నువ్వెందుకు డ్రైవింగ్ చేస్తావు చెప్పు? డ్రైవర్ ఉన్నాడు కదా. నాన్న, నాకేం కాలేదు. ఐఎమ్ ఫైన్. తన కారు చెట్టుకి ఢీ కొట్టి ఆగిపోయింది. అదే దారిలో వెళ్తూ నేను చూశాను. వంశీ గారికి దెబ్బలేవి తగల్లేదు. కార్ షెడ్కి పంపించాను. వంశీ గారిని పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చానంటీ. వదినా, ఎవరి శాపనార్థాలు తగిలాయో ఏమో. వంశీకి దిష్టి తీద్దాం. అలాగే మయూరి. స్నిగ్ధ, ఈరోజు వంశీ మూడ్ బాగాలేదు. వాడు చాలా నర్వస్గా ఫీల్ అవుతాడని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బ్యాడ్ న్యూస్ చెప్పాల్సొచ్చింది. బ్యాడ్ న్యూస్ ఏంటి రత్న? ఏమైంది రత్న? కమ్మని చెప్పు. నాన్న, ఇప్పుడు అవన్నీ వద్దు, తర్వాత మాట్లాడుకుందాం. స్నిగ్ధ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. గుడ్ నైట్ వంశీ గారు. 1 minute. ఇద్దరు ఇలా నిలబడండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అసూయపడే దరిద్రుల దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఒకసారి తూ అనండి. ఇక వెళ్ళు వంశీ. స్నిగ్ధ,
సమయానికి వంశీని సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వదినా, తనకి కాబోయే ఉడ్పిని కాపాడుకుంది, ఇంటికి సేఫ్టీగా తీసుకునొచ్చింది. స్నిగ్ధ నిజంగా గ్రేట్ వదినా. ఈ ఇంటి కోడలవ్వడానికి నీకన్ని అర్హతలు ఉన్నాయి స్నిగ్ధ. అంతేకాదు, ఈరోజు వంశీ మనసుతో పాటు మా మనసుల్ని కూడా గెలుచుకున్నావు. కమాన్, కూర్చో. ఆ, ఆ, బయలుదేరుతాను ఆంటీ. 1 మినిట్ ఆగమ్మా. మయూరి, జ్యూస్ తీసుకురా. అలాగే వదినా. కూర్చో. జస్ట్ మినిట్. ఆ, అనయ్య ఆగనయ్య, అనయ్య. అనయ్య, ఏమైంది? వదిని కలిసావా? మాట్లాడావా? నా వంశీ, అసలేంట్రా మీ అమ్మ నువ్వు కలిసి ఏం చేస్తున్నారా? ఇంట్లో ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు వంశీ. డాడ్, వంశీ అన్నయ్యకి గతం గుర్తొచ్చింది. తను వదిన్ని ఇంటికి తీసుకురావాలని ఫోన్లో నాతో ఎగ్జైటింగ్గా మాట్లాడాడు. నేనప్పుడు లండన్లో ఉన్నాను. వదిన విషయంలో అన్నయ్యలో మార్పు వచ్చింది. తను వదిన్ని అర్థం చేసుకుని ఇంటికి తీసుకురావాలని ఉదయం వదిన దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైందో నాకు కూడా చెప్పలేదు. నానా వంశీ, అరవింద్ చెప్పిందంత నిజమా? నీలో మార్పు వచ్చిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? గతం గుర్తుకు వచ్చినా మాతో ఎందుకు షేర్ చేసుకోలేదు నాన్న? అరవింద్, నువ్వైనా లండన్ నుంచి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మిగతా కథంతా నేను నడిపేవాణ్ణి. ఇప్పుడేమైంది డాడ్? వంశీ అన్నయ్య వదినతో మాట్లాడే వస్తున్నాడు, అంతే కదా అన్నయ్య? ఏంటన్నయ్య చెప్పు. నువ్వు వదిన కలుసుకున్నారు కదా, మీ బంధం? మా బంధం తెగిపోయింది. ఇక మా బంధం తెగిపోయింది. తన్ని ఇంట్లోంచి బయటికి పంపించి నేను తనకి శిక్ష వేశాను. తను విడాకుల మీద సంతకం పెట్టి నాకు శిక్ష వేసింది. విడాకుల మీద మీ వదిన సంతకం పెట్టింది, చూడు. రత్న, కృష్ణవేణి సంతకాలు పెట్టిందా? ఏ, ఇంకా నమ్మబుద్ధి కాలేదా? రత్న, నువ్వే వెళ్ళి సంతకాలు పెట్టించుకొని వచ్చావా? నేను వెళ్ళాను, కానీ తనే ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టింది. కృష్ణవేణి సంతకాలు పెట్టిందా రత్న? అరే, పెట్టింది అంటే వాదిస్తారేంటి? డాడ్, 1 మినిట్, మీరు ఆగండి.
చూడు మామ్, చూడండి డాడ్. అన్నయ్యకి వదిన మీద ఎంత ప్రేమో చెప్పడానికి ఈ పెయింటింగే సాక్ష్యం. తనకు గతం గుర్తొచ్చింది, వదిన్ని అర్థం చేసుకున్నాడు. కానీ మధ్యలో ఏమైందన్నయ్య నీకు? నాకు గతం గుర్తులేదు. కృష్ణవేణి ఎవరో కూడా నాకు తెలీదు. దయచేసి నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. నేను ఎక్స్ అయిపోయాను. నాలో ప్రేమ చచ్చిపోయింది. నాన్న వంశీ, అమ్మా అమ్మా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను. అమ్మో ప్రేమ కన్నా ఈ ప్రపంచంలో ఏది గొప్పది కాదు. నీ ఇష్టం. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమన్నా నేను చేసుకుంటాను. నువ్వు ఏం చేయమంటే అది చేస్తానమ్మా. నాకు గతం గుర్తులేదమ్మా. నాకు గతం అంటే ఇష్టం లేదు. గతం తలుచుకోవడానికి కూడా భయంగా ఉందమ్మా, భయంగా ఉంది. నీ ఇష్టం. నువ్వేం చేయమంటే అది చేస్తాను. స్నిగ్ధను పెళ్లి చేసుకోమంటే చేసుకుంటానమ్మా, చేసుకుంటాను. సృజన్, అరవింద్, వంశీ మనసు మార్చాలని చూస్తున్నారా? అది కాదు మామ్, అన్నయ్యకి గతం గుర్తొచ్చింది. షట్ అప్! కృష్ణవేణి వాణ్ణెంత బాధ పెడుతుందో, వాణ్ణెంత టార్చర్ పెడుతుందో వాడి కన్నీళ్లు చూసైనా మీకు అర్థం కాలేదా అరవింద్? కృష్ణవేణితో వాడు వెక్స్ అయిపోయాడు. వాణ్ణి మార్చడానికి ప్రయత్నం చేశారా? తగలబెట్టండి కృష్ణవేణి పెయింటింగ్స్, కాల్చి పారేయండి కృష్ణవేణి ఆనవాళ్ళు. ఈ ఇంట్లో కృష్ణవేణి అనే పదం ఫర్దర్ గా నాకు వినిపించకూడదు. తను నా కొడుకు జీవితంతో ఆడుకున్న రాక్షసి. ఎన్ని రోజులు కృష్ణవేణి కృష్ణవేణి అని మీరు సపోర్ట్ చేసినా ఊరుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, మీరింకొకసారి వంశీ పెళ్లి విషయంలో
కృష్ణవేణి టాపిక్ తెచ్చినా వంశీతో కృష్ణవేణి గురించి మాట్లాడించాలని చూసినా నేనేం చేస్తానో నాకే తెలీదు. అరవింద్, మామ్, నువ్వు మీ నాన్న ఏకమై కృష్ణవేణి దగ్గరకు వెళ్ళి విడాకుల పేపర్స్ మీద సంతకాలు ఎందుకు పెట్టావు, ఏమైంది అని ఆరా తీసి ఈ విడాకుల గొడవని ఇంకా పెద్దది చేయకండి. కృష్ణవేణి వంశీల విడాకులు అయిపోయాయి. ఇక మీరు మాట్లాడాల్సింది ఏమీ లేదు. That's it! That's it! That's it! That's it! That's it! That's it! నాలో ప్రేమ చచ్చిపోయింది. 2 రోజుల్లో నిశ్చితార్థం, వారం రోజుల్లో మా పెళ్ళి అయిపోవాలి.